ఎందుకు మనం బాధపడతాం? భగవద్గీత చెప్పిన మహాసత్యం. మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఎందుకో మనసు చాలా భారంగా ఉంటుంది. ఎవరు మనల్ని అర్థం చేసుకోరన్న భావన వస్తుంది. మన వాళ్ళే మనకు దూరమయ్యారన్న బాధ కలుగుతుంది. కొన్నిసార్లు మనమే మనల్ని అడుగుతాం, నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నా జీవితంలో ఇంత బాధ ఎందుకు? ప్రతి మనిషి తన జీవితంలో ఒకరోజు వచ్చే ప్రశ్న. అదే ప్రశ్న ఒకప్పుడు మహావీరుడు అయిన అర్జునుడికి మనసులో కూడా వచ్చింది. అప్పుడు అతడికి సమాధానం ఇచ్చిన ఒక సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు జగద్గురు శ్రీకృష్ణుడు. ఆ సమాధానమే భగవద్గీత. ఈరోజు మనం తెలుసుకోబోయేది భగవద్గీత చెప్పిన మహాసత్యం. మనిషి ఎందుకు బాధపడతాడు? ఒకరోజు మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది. అది సాధారణ యుద్ధం కాదు, అది కురుక్షేత్ర యుద్ధం. అక్కడ రెండు సైన్యాలు నిలబడ్డాయి. ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు. ఆ సైన్యాన్ని చూసిన అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, నా రథాన్ని మధ్యలో నిలిపి ఉంచు. అతను సైన్యాన్ని చూశాడు. అక్కడ శత్రువులు మాత్రమే లేరు. అక్కడ అతనికి గురువు అయిన తాత, అతని బంధువులు, అతని స్నేహితులు ఉన్నారు. ఆ క్షణంలో అర్జునుడి చేతిలో ఉన్న విల్లు నేలపై పడిపోయింది. అతని గుండె భారమైంది. అతను ఇలా అన్నాడు, కృష్ణ, ఇవాళ నేను యుద్ధం చేయలేను. ఇవాళ నేను గెలిచినా నా మనసు ఓడిపోతుంది. ఇది ఒక మహావీరుడి బాధ. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం చెప్పాడు. బాధకు మొదటి కారణం ఆసక్తి. శ్రీకృష్ణుడు అన్నాడు, అర్జున, మనిషి బాధకు మొదటి కారణం ఆసక్తి అని. మనిషి ఏదైనా వస్తువు, మనిషి లేదా బంధంపై అత్యధికంగా ఆధారపడితే అక్కడ బాధ మొదలవుతుంది. మనకు ప్రియమైన వ్యక్తి దూరమైతే, మనకు ఇష్టమైన పని విఫలమైతే, మన ఆశలు నెరవేరకపోతే మనసు విరిగిపోతుంది. అందుకే కృష్ణుడు అన్నాడు, ఆసక్తి నుండి కోరిక పుడుతుంది, కోరిక నుండి కోపం పుడుతుంది, కోపం నుండి నాశనం వస్తుంది. బాధకు రెండవ కారణం ఆశలు. మనిషి బాధకు పెద్ద కారణం ఆశలు. మనిషి ఎప్పుడూ ఇలా అనుకుంటాడు, అతను ఇలా చేయాలి, ఆమె ఇలా మాట్లాడాలి, నా జీవితంలో ఇలా జరగాలి. కానీ జీవితం మనం అనుకున్నట్లు జరగదు. అప్పుడు మనసు విరిగిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ పని నువ్వు చేయి, ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఇదే కర్మయోగం. బాధకు మూడవ కారణం అజ్ఞానం. మనిషి తాను ఈ శరీరమే అనుకుంటాడు. కానీ కృష్ణుడు అన్నాడు, నీవు శరీరం కాదు, నీవు ఆత్మ. ఆత్మ ఎప్పటికీ చనిపోదు, శరీరం మాత్రమే మారుతుంది. మనిషి ఈ సత్యాన్ని మర్చిపోయినప్పుడు అతను భయం మరియు బాధలో పడిపోతాడు. బాధకు ముగింపు భక్తి మరియు జ్ఞానం. శ్రీకృష్ణుడు చివరిగా ఇలా అన్నాడు, అర్జున, నన్ను నమ్ము, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, నీ మనసును దేవుడికి సమర్పించు. అప్పుడు మనసులో శాంతి వస్తుంది, బాధ తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో బాధ లేకుండా జీవితం ఉండదు. కానీ బాధను అర్థం చేసుకున్న మనిషి బాధను జయించగలడు. అందుకే భగవద్గీత మనకు చెప్తుంది, బాధ శాపం కాదు, అది మనిషిని మేల్కొల్పే దైవ సందేశం. మన బాధల వెనుక అసలు కారణం మన మనసే. మనిషి బయట ప్రపంచం వల్ల బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి మనిషి తన మనసు వల్లే ఎక్కువగా బాధపడతాడు. అర్జునుడు కూడా యుద్ధం వల్ల కాదు బాధపడింది, అతడి మనసు వల్లే బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, మనసే మనిషికి మిత్రుడు, మనసే శత్రువు. మనసు నియంత్రణలో ఉంటే జీవితం స్వర్గం, మనసు నియంత్రణలో లేకపోతే జీవితం నరకం. మన బాధలు 80% వరకు జరిగే దాని వల్ల కాదు, మన ఊహల వల్ల. పోలికలు బాధకు మరొక కారణం. ఈ కాలంలో
మనిషి ఎక్కువగా ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకంటే అతను తన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటున్నాడు. అతనికి అంత డబ్బు ఉంది, ఆమెకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇలా పోలిక మొదలైన క్షణం నుంచే మన సంతోషం తగ్గిపోతుంది. భగవద్గీత ఒక గొప్ప మంత్రం చెప్తుంది, నీ ధర్మం నువ్వు చేయి, ఇతరుల ధర్మాన్ని చూసి ఆశపడకు. కోరికలు అంతం లేని ప్రయాణం. మనిషి ఒక కోరిక నెరవేరితే మరొక కోరిక పుడుతుంది. ఇది ఎప్పటికీ ఆగదు. శ్రీకృష్ణుడు కోరికలను అగ్నితో పోల్చాడు. ఎంత ఇంధనం పోసినా అగ్ని ఆరదు. అలాగే ఎంత కోరికలు నెరవేరినా మనిషి పూర్తిగా తృప్తి చెందడు. అందుకే బాధ. శరీరం, ఆత్మ నిజమైన సత్యం. మనిషి పెద్ద తప్పు ఏమిటంటే తాను ఈ శరీరమే అనుకోవడం. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన మహాసత్యం ఆత్మ. ఆత్మ జన్మిస్తుంది, చనిపోతుంది. శరీరం ఒక వస్త్రంలా మారుతుంది. మనిషి శరీర నష్టాన్ని ఆత్మ నష్టంగా భావిస్తాడు. అక్కడే బాధ మొదలవుతుంది. మన నియంత్రణలో లేని విషయాలపై ఆలోచిస్తాము. మనిషి ఎక్కువగా బాధపడేది తన నియంత్రణలో లేని విషయాల గురించి. భవిష్యత్తు, ఇతరుల ఆలోచనలు, గతంలో జరిగిన తప్పులు, ఇవి మూడు మనిషిని నిశ్శబ్దంగా తినేస్తాయి. కానీ కృష్ణుడు చెప్పాడు, నీ కర్తవ్యాన్ని మాత్రమే ఆలోచించు. బాధ ఎందుకు అవసరం? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. బాధ లేకుండా మనిషి ఎదగడు. అర్జునుడు బాధపడకపోతే భగవద్గీత పుట్టేది కాదు. మన జీవితంలో కూడా కొన్ని బాధలు వస్తాయి. అవి మనల్ని మేల్కొలిపేందుకు. బాధ మనిషిని లోతుగా ఆలోచింపజేస్తుంది. బాధ వల్లే మనిషి దేవుడిని వెతుక్కుంటాడు. భక్తి చివరి పరిష్కారం. చివరిగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అన్ని ఆందోళనలు వదిలి నన్ను శరణు కోరుకో. మనిషి ఒంటరిగా అన్న భావన అక్కడే మొదలవుతుంది. దేవుడి మీద నమ్మకం పెరిగినప్పుడు బాధ తగ్గుతుంది. ఈ ప్రపంచంలో ఎవరూ బాధ లేకుండా లేరు. కానీ బాధ వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు బాధకు బానిస కాడు. అర్జునుడు కూడా ఒకప్పుడు విసిగిపోయాడు. కానీ శ్రీకృష్ణుడి జ్ఞానం అతన్ని మహావీరుడిగా మార్చింది. అలాగే జీవితంలో కూడా బాధ ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.